చాలా ఇష్టం. ఇది పీఠాపురం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా పూర్వజన్మ ఇక్కడే కదా అయింది. అందుకని ఈ అవతారం వేరే, అవతారం వేరే. అక్కడ అనగా స్వామి, అనగాదేవి స్వామి ఇద్దరు మాట్లాడతారు. మీరు వెళ్ళి మాట్లాడితే కాసేపు కూర్చొని ధ్యానం చేయండి. ఆ హాల్లో ఖండితం మీ మనసులో కనపడతాడు. అనగాదేవి కనపడుతుంది. గోల చేయొద్దండి. గోల చేస్తే ప్రయోజనం లేదు. మాట్లాడొద్దండి. ఎవరికెవరో వాళ్ళే మౌనంగా ఉండండి. ఆ మౌనమే మిమ్మల్ని రక్షిస్తుంది. అవాతర పడద్దండి. ఎవరిని నమ్మేది? భగవంతుడిని ఒక్కనే నమ్మండి, అంతే. భగవంతుడికి ఇచ్చింది మనకి ఎప్పుడు జన్మ మళ్ళీ వాపసిస్తాడు. వడ్డీ సమేతంగా ఇస్తాడు. ఆ దత్తగురువుకి ఇచ్చినటువంటి ఒక్క నయా పైసా ఇచ్చినా కూడా వడ్డీ సమేతంగా మళ్ళీ మీ జన్మలో మిమ్మల్ని ఎంటబడి మీకు ఇస్తాడు. మనకప్పుడే ఆశ్చర్యం అవుతుంది. ఎంటబడి నేనేం చేయలేదే, నాకెందుకు సహాయం చేశారు? ఎవరో సహాయం చేస్తారు. పూర్వజన్మలో నువ్వు ఇచ్చింది నీకు ఇప్పుడు ఇస్తున్నారు, అంతే. అందుకని ఉంటుంది అది మనకు పూర్వజన్మలో మనం ఏమీ చేయలేదు కాబట్టి కొట్టుకొని చచ్చి ఏడుస్తూ ఉంటాం. సహాయమే చేయరు ఎవరు కూడా. ఎందుకంటే నువ్వు సహాయం చేయలేదే. అందుకని నువ్వు సహాయం చేస్తే నెక్స్ట్ నీకు సహాయం చేస్తారు. దివ్యమైనటువంటి ఈ క్షేత్రం ఎంత శాంతిగా ఉందో. మీరు దీన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారం వచ్చి స్వామిని దర్శనం చేయండి.